రెడ్డి అని చీలు కట్టుకొని ఇట్లాగే ఉంటుంది. అది మనకు అలవాటు చేసిరి, మనం కూడా ఇప్పుడు రెడ్డి అని చీలు కట్టుకొని ఇట్లాగే ఉంటుంది. ఇంక జీవితంలో ఈ తప్ప ఇంకేమీ లేదా అని మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఓట్లేస్తే ఆయన ఎమ్మెల్యే అయినాడప్పా. మీరు ఆ గూటాన్ని పీకేయడం ఊరికే కాలుతో అట్లాంటి ఎగిరాడ పడితే ఆ గూటం, అది ఆ గూటమే మీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి. ఆ గూటం ఇంతే ఉంటుంది, దానికి ఏం బలం లేదు, ఏమీ లేదు ఆ గూటానికి. అది కానీ దాని మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోవడం చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల ఇప్పటికి కూడా ఆ గూటాన్ని లాగడానికి ప్రయత్నం చేయదు. అది ఆదోనిలో ఉన్నటువంటి బీసీల, ఎస్సీ, ఎస్టీల ప్రజల పరిస్థితి. ఎందుకంటే ఆ గూటం ఎవరు? ఆ గూటమే మీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి. ఆ గూటం ఇంతే ఉంటుంది, దానికి ఏం బలం లేదు, ఏమీ లేదు ఆ గూటానికి. అది ఎప్పుడు మనకున్న సమస్య ఏంటి? మనకు చిన్నప్పటి నుంచి మన నాయనలందరూ కూడా రెడ్డి అని చీలు కట్టుకొని ఇట్లాగే ఉంటుంది. అది మనకు అలవాటు చేసిరి, మనం కూడా ఇప్పుడు రెడ్డి అని చీలు కట్టుకొని ఇట్లాగే ఉంటుంది. ఇంక జీవితంలో ఈ తప్ప ఇంకేమీ లేదా అని మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తా ఉన్నా. ఏ రోజైనా సరే మీరు ఓట్లేస్తే ఆయన ఎమ్మెల్యే అయినాడప్పా. మీరు ఆ గూటాన్ని పీకేయడం ఊరికే కాలుతో అట్లాంటి ఎగిరాడ పడితే ఆ గూటం, అది మీరు ఏనుగులు లాంటి వాళ్ళు మర్చిపోయి ఎల్లకాలం ఆయన చెప్పిందే చేయాలి, ఆయన చెప్పిందే చేయాలి. ఆయన కూర్చోమంటే కూర్చోవాలా, లేయమంటే లేయాలా. నువ్వు అడిగి పోవంటే అడిగి పోవాలి, ఎడిపోవాలంటే విడిపోవాలి. ఒరేగిరే అంటే పడి ఉండాలా. ఏ రోజన్నా మిమ్మల్ని మనుషుల్లాగా చూసినాడా అని అడుగుతా ఉన్నా. ఏ రోజైనా సరే మీ బాగోగులు పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నా. ఏ రోజైనా సరే మీ కడుపు నిండిందా అని ఆలోచన చేస్తున్నాడా అన్న. ఓట్లు వచ్చినప్పుడు, చివరికి ఓట్లు వచ్చినప్పుడు కూడా నువ్వు ఆడే ఈడే అని ఓటుల్ని వేయించుకునేది. అతనికి బలం ఇచ్చిందే మీరు ఒక్కసారి ఓటు వేయకపోతే అతని మొత్తం బలమంతా పోతుంది. అతని బలం ఏంది? మీరు వేసిన ఓటే కదా. మీరు ఓటేస్తే అతనికి పోలీసు వాళ్ళు వచ్చినారు, మీరు ఓటేస్తే అధికారులంతా ఆడి మాట వింటా ఉన్నారు, మీరు ఓటేస్తే అతను మిమ్మల్ని వాళ్ళనే అదే పోలీసులను పెట్టి, అదే అధికారులను పెట్టి, అదే రకమైన మనుషుల్ని పెట్టి బెదిరిస్తూ ఉన్నాడు. మీరు ఓటేస్తే గూండాలను పెడతా ఉన్నాడు, మీరు ఓటేస్తే మిమ్మల్ని తొక్కి పెడతా ఉన్నాడు. ఎంతకాలం భరిస్తారు అంటాను. ఒక పిల్లి కూడా రూమ్లో వేసి కొడితే తిరగబడదా? మీరు చెప్పండి. ఒక పిల్లిని కొడితే తిరగబడుతుంది. మరి ఇంత పెద్ద మనుషులే, మీరు ఇంత బలవంతులే, చేతిలో ఓటుందే. ఆ గూటం తలరాతని మార్చలేరా? పెరిగి అపక్క పడేయలేరా? నేను పీకేస్తా ఉన్నా. 22 రోజులు ఆ గూటాన్ని ఎగిరి అవతల పడుతుంది. మీరు చూస్తూ ఉండండి. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. ఏమయ్యా, ఒక్క మనిషి చెప్పినట్టుగా ఆదోన్లో ఉన్నట్టు 2,50,000 మంది బతకాలనా? నువ్వు మట్టి పనికి పోమంటే మట్టి పనికి పోవాలా, మీటింగ్కి రామంటే మీటింగ్కి రావాలా, నువ్వు పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోమంటే కేసులు పెట్టించుకోవాలా, నువ్వు తినకుండా ఆడే ఎండలో నిలబడి నిలబడాలా, ఆడి ముందు చేతులు కట్టుకొని ఉండాలా. ఏమయ్యా, మన మనుషులు కాదా? మనకు ఆత్మాభిమానం లేదా? మనం కూడా, మన తాతలు కూడా గొప్పగా బతికారు, బ్రహ్మాండంగా బతికారు. ఈరోజు మీరు చేస్తున్న పని వల్ల, మీకున్న బలహీనత వల్ల మీకు బిడ్డలకి ఏం చెప్తారు? పోనీ మీ నాన్న అలా ఉన్నాడు, మీరు ఇలాగే బతుకుతారు, మీ బిడ్డలకి ఏం సమాధానం చెప్తారు? మీ బిడ్డలు కూడా చెప్తారా? ఆ రెడ్డి దగ్గర చేయకుండా నిలబడండి, ఆడు తంతాడు తన్నించుకోండి, కొడతాడు కొట్టించుకోండి, కేసు పెడతాడు పెట్టించుకోండి అనేవి చెప్తారా పిల్లలకి? బిడ్డలనైనా బ్రహ్మాండంగా బతకనియండి అయ్యా. బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. ఊరంటే ఊరికి పేరు కాదు, ఆదోని అంటే ఆదోని ఊరి కాదు. ఆదోన్లో ఉన్న మనుషులు ఊరంటే, ఆదోన్లో ఉన్న మనుషుల అవసరాలు ఊరంటే. మనుషులు బాగుంటేనే వాడు. కనీస గౌరవం లేకుండా చూస్తున్నటువంటి మిమ్మల్ని, కనీసం విలువ లేకుండా చూస్తున్నటువంటి మిమ్మల్ని, కనీసం మనుషులుగా పట్టించుకొని ఈ ఎమ్మెల్యేని మీరు ఇంకా భరిస్తారా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇలా బతుకుతూ పోతే చివరికి ఏమవద్దు అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తూ, ఆ గూటాన్ని ఇప్పటికన్నా పీకేయండి అయ్యా అని మిమ్మల్ని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక మీ సమస్యలకు వస్తాను. లిస్టు చదవ.
మీరు ఎమ్మెల్యే ఇవ్వగానే వాటర్ ప్రాబ్లం ఇవ్వండి. అవును, పెద్దలు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు, వాటర్ ప్రాబ్లం ఉంది, తప్పనిసరిగా మనం వాటర్ ప్రాబ్లం ఇవ్వాలి. అందరికీ నీళ్ళు ఇచ్చేదానికి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఆ పని మొదలుపెట్టాను. మీ పట్టాల డబ్బులన్నీ తినేసినాడు మీ సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే. ఎవరికి పట్టాలు లేకుండా అందరి అనుచరులకి ఇచ్చేసి పంచుకొని తినేసినారు. వీళ్ళందరి దగ్గర కక్కించి అందరికీ ప్రతి పేదవాడికి పట్టాలు ఉండే ఏర్పాటు చేస్తాను, ధైర్యంగా ఉండండి. ఎండలో మిమ్మల్ని ఎక్కువ నిలబెట్టడం కూడా భావ్యం కాదు కాబట్టి నేను మళ్ళీ ఇంకో గ్రామానికి వెళ్ళి కూడా ప్రచారానికి వెళ్ళాల్సి ఉంది. నమస్కారం.